పూర్తి వివరాలకు చదవండి రేపటి అక్షర శిల్పం దినపత్రికలో. నెగ్గిన రేవంత్ రెడ్డి పంతం. తన మనిషినే రాజ్యసభ సీటు. రేవంత్ అనుకున్నట్లే కాంగ్రెస్ అయినట్టే. రేవంత్ కాంగ్రెస్లో సక్సెస్. అలా కావడానికి అదే కారణమా? దాదాపు 2 వారాల నుంచి తెలంగాణలో ఒక అంతర్యుద్ధం జరుగుతుంది. అది పెద్దల సభకు ఎవరెవరు ఎంపిక అవుతారనే విషయం మీద చాలామందికి క్లారిటీ లేదు. అటు తెలంగాణలో కేసీఆర్కి సంబంధించిన వ్యక్తులు అందరూ కూడా రాజకీయ ప్రయత్నం చేశారు. ఇటుపక్క కాంగ్రెస్లోని సీనియర్లు కూడా రేవంత్ మీద కత్తికట్టి తమ ప్రాబల్యాన్ని పెంచుకుందామని ప్రయత్నించారు. అయితే అది ఎక్కడ కూడా వర్కౌట్ అవ్వలేదు. కేవలం రేవంత్ రెడ్డి మాత్రమే తన పంతం నెగ్గించుకున్నట్లు కనబడుతుంది. తన మనిషిని రాజ్యసభకు పంపారు రేవంత్ రెడ్డి. తన మిత్రుడు, చిరకాల స్నేహితుడు అయిన వేం నరేందర్ రెడ్డిని మొత్తానికి ఆయన రాజ్యసభకు ఎంపిక చేయగలిగారు. అది కాంగ్రెస్ అధిష్టానానికి ఒప్పించి ఇది ఒక రకంగా తెలంగాణలో సక్సెస్ మాత్రమే కాదు, ఒక రకమైన ఆధిపత్య ధోరణి. తెలంగాణలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీని పూర్తిగా తన చేతిలోకి తీసుకున్నారు. రేవంత్ రెడ్డికి అధినాయకత్వానికి దూరం పెరిగిందనే ప్రచారం ఒట్టిదేనని రాజ్యసభ ఎన్నికల్లో అభ్యర్థి ఎంపికతో స్పష్టమైంది. కాంగ్రెస్ పార్టీలో తన మాటకు ఎదురులేదని రేవంత్ రెడ్డి మరోసారి నిరూపించుకున్నారు. రేవంత్ రెడ్డితో రాహుల్ గాంధీ దూరం పాటిస్తున్నారని, హైకమాండ్ పక్కన పెట్టిస్తుందని ప్రత్యర్థులు చేస్తున్న వాదనలు దాదాపు వీగిపోయాయి. తన చిరకాల స్నేహితుడు వేం నరేందర్ రెడ్డిని రాజ్యసభకు ఎంపిక చేయించడంలో రేవంత్ రెడ్డి సఫలమయ్యారు. ఎందరో ఆశావాహులున్న సీనియర్ నేతలకు కాదని హైకమాండ్ కూడా రేవంత్ రెడ్డి మాటలకు విలువ ఇచ్చిందంటే ఆయన తన స్థానాన్ని ఎంతగా పార్టీలో బదిలపరుచుకున్నారో అర్థమవుతుంది. నిజానికి రాష్ట్ర కాంగ్రెస్లో చాలా కాలం నుంచి రేవంత్ రెడ్డి ఆధిపత్యమే నడుస్తుంది. రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ కూడా రేవంత్ రెడ్డితో రాజీ పడక తప్పని పరిస్థితి నెలకొంది. అంతేకాదు, గత కొంతకాలం నుంచి పార్టీ హైకమాండ్ రేవంత్ రెడ్డితో సన్నిహిత సంబంధాలు లేవని, దూరం పెట్టిందని అనేక మంది చేసిన ప్రచారాలు చేశారు. అయితే రాజ్యసభ ఎన్నికల్లో అనేక మంది పోటీ పడ్డారు. పార్టీ సీనియర్ నేతలు వి హనుమంతరావు, జీవన్ రెడ్డి, కుసుమకుమార్ లాంటి వాళ్ళు ఈ ఒక్క సీటు కోసం రేసులో ఉన్నా సరే అధిష్టానం రేవంత్ రెడ్డి వైపే అధినాయకత్వం మొగ్గు చూపింది. ఢిల్లీకి వెళ్లి మరీ కూర్చొని రేవంత్ రెడ్డి తన మాట నెగ్గించుకున్నారు. పంచాయతీ ఎన్నికలు, మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని ఒంటి చేత్తో గెలిపించడం కూడా రేవంత్ రెడ్డికి కలిసి వచ్చిందంటున్నారు. అలాగే రేవంత్ రెడ్డి నాయకత్వం పార్టీకి అవసరమని కూడా హైకమాండ్ గుర్తించింది. తెలంగాణ రాష్ట్రాన్ని కాంగ్రెస్ ఇచ్చినప్పటికీ పార్టీని అధికారంలోకి తీసుకురావడానికి ఎవరు ప్రయత్నించినా సాధ్యం కాలేదు. రేవంత్ రెడ్డిని పీసీసీ చీఫ్గా నియమించిన తర్వాత మాత్రమే కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. అందుకే రేవంత్ రెడ్డికి పార్టీ హైకమాండ్ ఆ మాత్రం గౌరవిస్తే తప్పే ఉందన్న ప్రశ్న కూడా తలెత్తుతుంది. అయితే సీనియర్లకు ఒకంత బాధ కలగడం సహజమే. ఈ పోటీ రాజకీయాల్లో సీనియర్ నేతలు తట్టుకోలేరు. అన్నిటికీ సిద్ధపడ్డవారు మాత్రమే రాజకీయాల్లో రాణించగలరని రేవంత్ రెడ్డి నిరూపించారు. అందుకే తన సన్నిహితుడిని పెద్దల సభకు పంపి ప్రత్యర్థులకు గట్టి సంకేతాలను బలంగా పంపించగలిగారు. దీంతోపాటు ఢిల్లీలో తనకంటూ ఒక నమ్మకమైన వ్యక్తి ఉండాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి భావించారు. టీడీపీ నుంచి రేవంత్ రెడ్డి, వేం నరేందర్ రెడ్డి స్నేహం కొనసాగుతుంది. అనేక సమయాల్లో అనేక విషయాల్లో రేవంత్ రెడ్డికి వేం నరేందర్ రెడ్డి వెన్నుదన్నుగా నిలిచారు. ప్రభుత్వానికి అవసరమైన పనులు త్వరితగతిన చేసేందుకు తన మనిషి ఉండాలని ఈ నిర్ణయం తీసుకుని నరేందర్ రెడ్డికి రాజ్యసభ సీటు దక్కేలా చేయడంలో సక్సెస్ అయ్యారు. ప్రభుత్వంలోనే కాదు, పార్టీలోనూ తనదే పై చేయని రేవంత్ రెడ్డి మరోసారి నిరూపించుకున్నారు. ఎందరో ఎన్నో ప్రయత్నాలు చేసినా వారి ప్రయత్నాలు తిప్పికొట్టి ఢిల్లీలో తన మిత్రుని పంపి తనకు సహాయ సహకారాలు అందించేందుకు రేవంత్ రెడ్డి ఈ ఎన్నికను ఉపయోగించుకున్నారనలో ఎటువంటి సత్యం లేదు. అందుకే పార్టీలోనూ రైజింగ్ రేవంత్ అని అనాల్సి ఉంటుంది. మరిన్ని కథనాల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి మీ అక్షర శిల్పం. పూర్తి వివరాలకు చదవండి రేపటి అక్షర శిల్పం దినపత్రికలో.